పరంధాముడే పర్తిసాయి అనే శీర్షికల భాగంగా సత్యసాయిబాబా వారి మహిమలు, భక్తుల యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. స్వామివారి దివ్య బోధనలను సనాతన సారథి మాసపత్రిక ద్వారా లోకానికి అందజేసిన ప్రథమ సంపాదకులకు భగవాన్ స్వయంగా నేను ఎల్లవేళలా నీతోనే ఉన్నాను, నీవు వేరే ఏ విచారణ పెట్టుకోకు, స్వామి నామాన్ని స్మరిస్తూ ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉండు అని లేఖాంశ సందేశాలు వ్రాసేవారు. దీనిని బట్టి నామస్మరణకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలియచున్నది. స్వామి ఒకే సమయంలో 2 ఆకారాలను ధరించిన సందర్భాలు అనేకం కలవు. ఒక భక్తుడిని భార్యతో సహా ఇంటర్వ్యూకు పిలిచారు. వారితో పాటు వారి పిల్లవాడు కూడా లోపలికి వస్తుంటే వాడిని మాత్రం బయట కూర్చొని ఆడుకోమని చెప్పి ఆ దంపతులు ఇరువురిని మాత్రమే లోపలికి తీసుకువెళ్లారు స్వామి. బయట ఆ పిల్లవాడు ఏ అల్లరి చేస్తాడో అని లోపల కంగారు పడుతుంటే ఏం భయం లేదు, వాడిని నేను చూసుకుంటానులే అన్నారు స్వామి. తల్లిదండ్రులు ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే పిల్లవాడు బుద్ధిగా వరాండాలో కూర్చొని మోసంబి పండు తింటూ ఉన్నాడు. ఎక్కడిదిరా నీకు పండు అని అడిగితే స్వామి ఇచ్చారు అన్నాడు. అక్కడ కూర్చున్న భక్తులు కూడా అదే మాట అన్నారు. స్వామి బయటకు వచ్చి పిల్లవాడి చేతిలో పండు పెట్టి లోపలికి వెళ్ళారని అన్నారు. వారి ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే వారికి ఇంటర్వ్యూ జరిగినంతసేపు స్వామి మొదటి నుండి చివరి వరకు కూడా ఆ గదిలో వీళ్లతోనే ఉన్నారు. మధ్యలో అసలు బయటకు రాలేదు. భజన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే సంఘటన ఒకటి ఉన్నది. పూర్వము బృందావనంలో ఒక భక్తుడు తన ఇంటిలో కృష్ణ విగ్రహం మెడలో పూలమాల వేసి అనేక పాటలను భజనలు పాడుతూ ఉంటే అనుగ్రహ సూచకంగా కృష్ణుడి మెడలోని పూలహారం జారిపడేది. ఒకరోజు చాలా పెద్ద వర్షం కురిసి అక్కడ చుట్టూ ఉన్న గొంతలు నీటితో నిండిపోయి వాటిలో అసంఖ్యాకంగా కప్పలు చేరాయి. అవి గోలగా అరుస్తుంటే ఈ భక్తుడు ఆ గోలను భరించలేక తన భజనపై ఏకాగ్రత కుదరకపోవడంతో ఏయ్ కప్పలు, మీరు నోరుమోయండి, మీ గోల భరించలేకపోతున్నాను అని కేక పెట్టిన మరుక్షణమే అవి మౌనం వహించాయి. ఆ రోజు ఆ భక్తుడు ఎన్ని పాటలు భజనలు పాడినా కృష్ణుడి మెడలో దండ జారి పడలేదు. అతడు చాలా దుఃఖించాడు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది, నీవేదో గొప్ప భక్తుడివని అహంకారం నీలో బాగా ఉన్నది. భగవంతుడు గానలోలుడు, సృష్టిలోని ప్రతి జీవి పాడే పాటను ఆనందంగా వింటాడు. ఆ రోజు నువ్వు కప్పల పాట వినకుండా చేశావు, అందుకే దైవానికి నీపై ఆగ్రహం కలిగింది. నీకు ప్రతిరోజు లభించే అనుగ్రహ సూచకంగా దండ జారి పడకుండా అన్నది. జాగ్రత్తగా వింటే సృష్టిలోని ప్రతి అణువు సముద్ర ప్రవాహం, మేఘగర్జన, సెలయేటి గలగల భక్తితో జనమంతా చేసే నామస్మరణయే భజన అంటారు స్వామి. ఆయన గానలోలుడు, భావ రాగ తాళములతో కూడినదే భజనలు. వినసొంపుగా ఉండి హృదయాన్ని ఆకట్టుకుంటాయి. స్వామి సంస్థలలో కేవలం సాయి భజనలే ఉండాలని ఎవరైనా అనుకుంటే అది స్వామి ఎడల అపరాధం చేసినట్లే. అలా కాదు. రామ, కృష్ణ, ఈశ్వర, సాయి నామముల మధ్య భేదం లేదు. అవన్నీ నామములే, తెలుసుకోవాలి. నా నామములే అని తెలుసుకోండి. అన్ని స్వస్వరూపాలను ధరించినదే దేహము. ప్రతి వ్యక్తి తెలుసో తెలియకో చేసే దోషాల పరిహార నిమిత్తమై వేదాలలో పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. అందులో వాక్కు ద్వారా చేసే పాపాల పరిహారానికై చెప్పబడినదే దేవయజ్ఞము. మీరు చేసే ఈ భజనయే దేవయజ్ఞము అన్నారు స్వామి. భగవంతుని ఏ గుణములను స్మరిస్తారో అట్టి గుణాలు మానవులకు ప్రాప్తిస్తాయి. ఉదాహరణకు నిమ్మకాయను కోయవలెను అనే ఆలోచన వచ్చినచో నోటిలో నీరు ఊరుతుంది. ఆ రసం నాలుకపై పడలేదు, స్మరించిన క్షణమే నాలుకపై నీరు ఊరుతుంది. దీని అంతరార్థం ఏమంటే ఏదైనా ఒక విషయాన్ని మనము స్మరించిన తక్షణమే మన హృదయం కూడా ఆ విధంగా మారిపోతున్నది. దీనిని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు సత్యసాయి బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.